1941 సెప్టెంబర్ 3న విడుదలైన భక్తిమాల పౌరాణిక ఛాయలున్న సాంఘిక చిత్రం. దర్శకుడు హరిభాయ్ దేశాయ్. ఆయనే కథ కూడా సమకూర్చారు. దేవదాసి వ్యవస్థ ఈ కథకి నేపథ్యం. గిడుగు రామ్మూర్తి పంతులు గారబ్బాయి గిడుగు సీతాపతిరావు గారు మాటలు రాయడంతో పాటుగా ఒక వేషం కూడా వేశారు. సంగీత దర్శకుడు కొప్పరపు సుబ్బారావు పాటలు రాయడంతో పాటు కొన్ని సంభాషణలు కూడా రాశారు. ఈ సినిమాలో ప్రధాన పాత్రధారులు అద్దంకి శ్రీరామ్మూర్తి, భానుమతి. భానుమతి గారికి ఇది 4వ చిత్రం. చిత్రకళా ప్రపంచమున 17 సంవత్సరముల సుప్రసిద్ధ నటీమణి భానుమతి అని ప్రకటనలిచ్చారు. ఈ సినిమా కోసం వెంపటి పెద సత్యంగారు భానుమతి గారికి ప్రత్యేకంగా డాన్సులు నేర్పారు. కానీ భానుమతి గారు చేసిన నృత్యాలకు కీళ్ల నొప్పుల నటి అని విమర్శలే తప్ప ప్రశంసలు రాలేదు. తరువాత రోజుల్లో ప్రసిద్ధ దర్శక నిర్మాత అయిన కన్నడ నటుడు బిఆర్ పంతులు ఈ చిత్రంలో ఒక పాత్రలో కనిపిస్తారు. ఇంకా ఈ సినిమాలో ముదిగొండ లింగమూర్తి, కాకినాడ రాజరత్నం మొదలైన వారు నటించారు. ముదిగొండ లింగమూర్తి గారు ఈ సినిమాలోని నటీనటులకు రిహార్సిల్స్ నేర్పించడానికి ఇన్ఛార్జిగా పనిచేశారు.